హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ఎం న్యాచురల్ ఛానల్ అనమాట. ఈరోజు మా పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. మా పెద్ద పాపకి కొంచెం హెల్త్ బాగాలేదనేసి ఇంటి దగ్గర ఉందన్నమాట, స్కూల్కి వెళ్ళకుండా. మిగతా ఇద్దరు కూడా ఇంకా మా అక్క వెళ్ళకుంటే మేము కూడా వెళ్ళామనేసి వాళ్ళు కూడా ఇంకా అల్లరి మొదలు పెట్టారనమాట. వీళ్ళు ఇంటి దగ్గర ఉంటే మాత్రం నాకు ఏ పని అవ్వదు ఫ్రెండ్స్. హాయ్ గాయ్స్, నేను కడుపుని వస్తున్నాను. ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. రండి ఏం చేస్తున్నారో చూపిస్తా. వాళ్ళైతే పైన ఉన్నారు, ఇప్పుడు వెళ్ళాం పని. చూడండి గాయ్స్ ఎలా అడుస్తున్నారు. రండి చూడండి గాయ్స్, మా సిస్టర్ ఎలా రెడీ అయిందో. పండగలకి రెడీ కామంటే అస్సలు రెడీ కాదు. మామూలు అప్పుడైతే నేను రెడీ అవుతా అంటుంది. పండగలకైతే డ్రెస్ ఒక్క నిమిషం ఉంచుకోదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉంచుకుందో. అసలు ఇప్పను కూడా ఇప్పదు గాయస్. మా చిన్నోడు చూడండి. తేజు హాయ్ చెప్పు. ఎట్లా అల్లరి చేస్తాడు. హాయ్ చెప్పు వాళ్ళకి. చిన్నపిల్లలు లాగా చేస్తాడు గాయస్. అందరూ అంత అల్లరి. చిన్న పిల్లోడే కదా, పెద్ద పిల్లోడా అంటే చిన్న పాల పిల్లోలాగా చేశాడు. అవునా? చూడు తేజు మామూలు అల్లరు కాదు ఫ్రెండ్స్. ఆ పసుపు అంతా మూలకు దొబ్బింది, అంతే పక్కకు దొబ్బుతున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఎందుకు నానా అట్లా చేస్తున్నావు? ఏంటి చెట్ల కాదు ఫ్రెండ్స్, ఏమంటున్నాడంటే అతను పట్టుకుంటే చెట్లు అనేవి ఊగమంటా, మేము పట్టుకుంటే చెట్లు అనేవి ఊగుతున్నాం. చెట్లు ఊగుతున్నా, నువ్వు వదులు, మేము పట్టుకుంటా. ఏం స్వీటీ, ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు ఈరోజు? చూడండి తలనొస్తుందా? అవునా, మరి ఆడుకుంటున్నావేనా? పడుకోవాలి కదా, తలనొస్తే రెస్ట్ తీసుకోవాలి కదా. అవునా, చదువుకోవాలి నాన్న, ఆడుకోవడం కాదు, చదువుకోవాలి కదా. గాయస్, మా సిస్టర్ ఏదో ఒక పద్యం చెప్తారు, వినండి. పద్యం చెప్పు, నిన్నే చెప్పావు కదా. గంగి గోపాలు గరిటలైనను చాలు, కడివలైన ఏమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టడైనను చాలు, విశ్వదాభిరామ వినరావేమ. నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుకు మెలకు రాడు తట్టడేరా, చదువు పద్యమని చాలరా ఒకటి, విశ్వదాభిరామ వినురవేమ. అదిపుడెప్పుడు పలుకు ఆలంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచిరోవు నటు కలకంబరవన, విశ్వదాభిరామ వినురవేమ. 5 letters alphabet, vowels and nemo, A, E, I, O, U, A, E, I, O, U, A, E, I, O, U, A, E, I, O, A, A, E, I, O, A. ఓకే, మా చెల్లి ఎలా చెప్పింది ఫ్రెండ్స్? బాగా చెప్పిందా? బాగా చదువుతుంది, బాగా ఆటలాడుతుంది. ఇప్పటికీ తెలుగులో అయితే 3 పద్యాలు చెప్పింది. ఒకటి ఇంగ్లీష్లో ఏదో చెప్పింది, నాకు అర్థం కాలేదు. అది మళ్ళీ చెప్పమా. ఓకే చాలే. నువ్వు ఏదైనా చెప్పు హనీ, ఇంగ్లీష్లో ఏదైనా. ఇంగ్లీష్లో ఫస్ట్ ఒక తెలుగులో చెప్తాం, మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తా. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత జిక్కినేని, కీడు చెయ్యరాదు పొసగా మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. దీనికి భావం వచ్చేసి, చంపదగిన శత్రువు చంపదగిన శత్రువు మన చేతికి చిక్కినప్పుడు అతనిని ఏదైనా ఇబ్బంది పెట్టడం అలా చేయకుండా, అతనికి ఏదైనా కావాల్సింది ఉంటుంది కదా, అతనికి అది ఇచ్చి పంపిస్తే అతను ఇంకా లోపల బాధపడుతుంటాడు కదా. అయ్యో నేను ఇలా చేస్తానే, వీళ్ళు నాకు నచ్చింది, నాకు ప్రాబ్లంలో ఉండే సాయం చేస్తారు అనుకుంటుంటాడు కదా. ఇంకా అతను ఇంకా ఫీల్ అవుతుంటాడు కదా, అదే నిజమైన శిక్ష. దానికి ఎంతో చేసి అంత చేయడం కరెక్ట్ కాదు కదండి ఫ్రెండ్స్. నేను ఎలా చెప్పానో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్. తమ్ముడిని ఎత్తుకుంటావా స్వీటీ? నువ్వు ఎత్తుకోగలవా తమ్ముడిని?
అవునా? నువ్వు ఇంతే ఉన్నావు కదా, తమ్ముడిని ఎత్తుకోగలవా? ఇది ఎత్తుకో ఒకసారి చూద్దాం. గుడ్ గర్ల్, బాగా ఎత్తుకుంటావే నువ్వు. అక్కకి కిస్ పెట్టు చిన్నోడు. అబ్బో, చిన్న నీ పేరు చెప్పు నానా తేజు. ఒకసారి నీ పేరు చెప్పు. అవునా? పోయిందిలే, పడేసి. ఏంటి స్వీటీ, స్కూల్కి వెళ్ళొచ్చు కదా? తలనొస్తుందా? సరే ఫ్రెండ్స్, మేమంటే ఏమో అనుకోవచ్చు. అతను ఇంకా మా చెల్లి ఉందని చెప్పేసి అతను కూడా ఇంకా వెళ్ళలేదు స్కూల్కి. అసలు రెడీ అతను కాదు, మా తమ్ముడు అసలు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా రెడీ కూడా కాలేదు. అక్కడ ఏదో పీస్ ఉంటే దాని దగ్గరికి వెళ్తున్నాడు. అక్కడ ఏదో ఉంది అక్క అని. ఏముంది తేజు? ఏం కాదులే నాన్న. ఓ క్యూట్ గా నవ్వుతున్నావే స్వీటీ. నీ ఫుల్ నేమ్ ఏంటి? స్నేహాంకిత. అవునా? ఎందుకు ఇలా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళాలి? అవునా? నీ స్వీట్ నేమ్ ఏందో చెప్పు. నీ స్వీట్ నేమ్ స్వీటీ. నీ స్వీట్ నేమ్ స్వీటీనేనా? కిందకి వెళ్దామా? మా తమ్ముడు చూడండి ఫ్రెండ్స్, ఎంత తీసాం కింద. మన డస్ట్ అంతా తీసి ఆ పక్క వేస్తున్నాడు. సరే వెళ్దాం ఇప్పుడు. కిందికి వెళ్దాం. మా మిద్ద పైన ఈరోజు మీరు మీ పనులన్నీ మీతోనే చేయిస్తా నేను ఈరోజు. ఎందుకంటే మీరు స్కూల్కి వెళ్ళకుండా ఈరోజు ఇట్లా చేసినారు కాబట్టి పనులన్నీ మీతోనే చేయిస్తాను. ఇప్పుడు మా హౌస్ చూడండి. మా హౌస్ ఏమంత బాగాలేదులేమా, రెంటెడ్ హౌస్ ఇది. చూడండి ఎంత ఇల్లు ఎలా చేసేసారో చూడండి. అందుకే ఎప్పుడు కూడా ఇల్లు ఎంత నీట్గా పెట్టినా కూడా ఇలా చేసేస్తారనమాట. అందుకే ఇంట్లో నేను ఎక్కువగా ఏవి సర్దను అనమాట. ఎక్కడ ఉండేటివి అలానే అక్కడే ఉంటాయి వీళ్ళు ఉన్నప్పుడు మాత్రం. ఏం చేస్తున్నారు? అక్కడ బాటిల్లో ఉన్నాయి చూడు. చిన్న ఇల్లు ఫ్రెండ్స్, మాది రెంటెడ్ హౌస్ అన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ ఎగ్స్ అయితే ఇలా ఉడకబెట్టుకున్నాను అనమాట. ఎగ్ కర్రీ చేయడానికి. కలర్ రైస్ ఎగ్ కర్రీ మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. గైస్, నేను మొన్న కేక్ చేశా కదా, ఆ కేక్ మళ్ళీ చేయక్క అని అడుగుతున్నారు వీళ్ళిద్దరైతే. కేక్ వీళ్ళకి ఇంకా నచ్చేసినట్లుంది, అడుగుతానే. అవునా నాన్న, కేక్ బాగా నచ్చిందా మీ ఇద్దరికి? అవన్నీ పేపర్స్, ఖాళీ పేపర్స్, అందులో ఏం లేదులే. అది పిండి పడిపోతుంది నాన్న. మమ్మీ, నాకు జెమ్స్ తో కేక్ దాని మీద జెమ్స్ పెట్టారు చూడు, అది నచ్చింది. అవునా? బయట జెమ్స్ చెక్కుతారు చేయడం నచ్చింది. అవునా? నాకు అదే నచ్చింది. నీకేది నచ్చింది నాన్న చెప్పు తేజు. ఆరెంజ్. ఆరెంజా? ఆరెంజ్ కేక్. ఆరెంజ్ కేకా? అసలు అక్క ఆరెంజ్ కేకే చేయలేదు కదా, ఓరియో కేక్ కదా చేసింది. మా తమ్ముడికి అయితే ఫస్ట్ ఒక బండి ఉండేది. ఆ బండి ఎంత బాగుండేది. అదంతా దాన్ని పాటు వేసేస్తే
ఇంకా చేసేసి ఆ పైన పెట్టేసాం మేమైతే. ఆ ఆరెంజ్ కలర్ బైక్ అది ఎంత బాగుంది. ఆరెంజ్ బైక్ సూపర్ ఉండదు ఆ బైక్. మనము బాగా నడుపుకోవచ్చు. మా తమ్ముడు చూడండి పగలగొట్టేసినాడు అంతా, అందుకని ఇంకా పైన పెట్టేసి. సరేలే నీలే కానీ మనం కలుపుకుందాంలే కానీ నా దగ్గర. అబ్బో అక్క దగ్గర కంట వెళ్ళు నానా, వెళ్ళు వెళ్ళు. అక్కడికి వెళ్దాం రండి, ఇక్కడ వద్దు. అక్క దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఉన్నంత సేపు మా చెల్లితో ఉండి ఇప్పుడు నా దగ్గరకు వస్తాడు అంతే. ఇంకా కూడా మా సిస్టర్ జడ వేసుకుంటే అప్పుడు నా దగ్గరే ఉన్నాడు. మళ్ళా సిస్టర్ జడ వేసుకున్నాక ఇది అన్నమాట ఇవాల్టి మా పిల్లల అల్లరి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.